సో మొన్న ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, బ్రో నువ్వు చాలా లక్కీ, నీ బీటెక్ అయిపోగానే నీ బీటెక్ ముందే నీకు జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, మంచి కంపెనీలో మంచి పే ఉన్న జాబ్ వచ్చింది, సో నువ్వు చాలా లక్కీ అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు లక్కీ ఉండరు. ఓకే, నేను నా బీటెక్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉండేది, చాలా స్టడీ రిలేటెడ్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే స్ట్రెస్ని ఎలా తీసుకున్నా. ఓకే, సో నాకు తెలుసు నేను ఏదో ఒక వేలో వెళ్ళాలి, ఆ వేలో కంటిన్యూస్గా వెళ్తే నాకు ఏదో ఒక జాబ్ వస్తుందని నేను అదే వేలో వెళ్ళా. ఓకే, తర్వాత బ్యాక్లాగ్ క్లియర్ చేసుకున్నా, అన్నీ సెట్ చేసుకున్నా. కానీ ఇప్పుడు లైఫ్లో ఏంటంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు కూడా డైలీ ఏదో ఒక ప్రాబ్లం. ఓకే, ఈరోజు ఒక ప్రాబ్లం ఉంది, రేపు ఒక ప్రాబ్లం, అలా అలా వస్తూ ఉంటుంది. సో మనం అది చెప్పలేము అసలు. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఆలోచించకుండా లైక్ స్ట్రెస్ పడకుండా బేసికల్లీ మనం ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఈరోజు ఫెయిల్ అయ్యాము, మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ చేద్దాం. సో ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు నడవడం స్టార్ట్ చేసినప్పుడు కింద పడతాం, లేచి మళ్ళీ నడుస్తాం, మళ్ళీ కింద పడతాం, లేచి మళ్ళీ నడుస్తాం. అప్పుడు ఎందుకంటే మన దగ్గర ఆ ఫెయిల్యూర్ది భయం ఉండదు. కానీ ఇప్పుడు ఏంటి, మన ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుందో, ఎవరు ఏమంటారో అని ఆ భయం. సో అందుకే మనం ఇంకొకసారి ట్రై చేయడానికి కొంచెం ఆలోచిస్తాం. ఓకే, అలానే చిన్నప్పుడు కూడా సైకిల్ తోలడం నేర్చుకుంటున్నప్పుడు కింద పడతాం, లేచి మళ్ళీ డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు కూడా అలానే మీరు ఏమైనా నేర్చుకుంటున్నారంటే ఒక్కసారి ఫెయిల్ అవుతారు, 2 సార్లు ఫెయిల్ అవుతారు, ఒక 10 సార్లు ఫెయిల్ అవుతారు. ఓకే, కానీ 11th టైం ఏంటంటే మనం చేస్తూ కొద్దీ కొంచెం కొంచెం తెలుస్తుంది. ఫెయిల్ అవుతూ కొద్దీ ఎలా చేయాలి, ఎలా చేయొద్దు అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా చేయొచ్చు. తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా నువ్వు లక్కీయా, నేను లక్కీయా అలాంటివి ఏమి ఉండవు. ఓకే, సో స్ట్రెస్ని ఇక్కడి వరకే పెట్టాలి, ఎప్పుడు ఇక్కడికి రానియద్దు. ఓకే, ఇక్కడ పెడితే బ్రెయిన్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తుంది. అండ్ ఊకే ఈ వేలో ఈ వేలో వెళ్ళొద్దు. ఓకే, ఏదైనా ఒక రూట్ సెట్ చేసుకోండి. నేను వెబ్ డెవలపర్ని అవుతా, లేకపోతే నేను బిజినెస్లో వెళ్తా, నేను గ్రాఫిక్ డిజైనర్ అవుతా, అండ్ అదే వేలో కంటిన్యూగా వెళ్ళండి. మీకు సక్సెస్ వస్తుందా రావట్లేదా అని కాదు, సక్సెస్ అనేది అందరికి వస్తుంది. సక్సెస్ ఎవరైతే కష్టపడతారో అందరికీ సక్సెస్ వస్తుంది. ఓకే, హార్డ్ వర్క్ చేసేటోళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రూట్లో వెళ్తున్నారు, సక్సెస్ ఇక్కడ ఉంది, ఈ రూట్లో వెళ్తున్నారు, ఇక్కడ వరకు వెళ్తారు, అరే ఏం అవ్వట్లేదు అని చెప్పి రూట్ డైవర్ట్ చేసుకుంటారు. డైవర్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. వెబ్ డెవలపర్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వెళ్ళారు, కానీ మళ్ళీ వేరే ఫీల్డ్కి రాగానే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీకు ఇక్కడ వరకు వచ్చినప్పుడు సక్సెస్ లేదనిపిస్తుంది, మళ్ళీ మీరు రూట్ అనేది చేంజ్ చేస్తారు. సో ఏదైనా ఒక రూట్ పట్టుకోండి, కష్టపడాలి. ఎలాగో మనం ఈ భూమి మీద వచ్చాం కాబట్టి, ఈ వరల్డ్లో మనం వచ్చాం కాబట్టి, మా ఫౌండర్ చెప్తారు, నేను ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తానో ఫౌండర్ చెప్తారు, ఒక బాయ్ లాగా పుట్టాం కాబట్టి వీ షుడ్ వర్క్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్. ఇంకొక ఆప్షన్ లేదు కదా, మనం పుట్టాం కాబట్టి ఇంకా వర్క్ చేయాల్సిందే. మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అలా అని చెప్పి గర్ల్స్ చేయొద్దు అని అలా చెప్పట్లేదు, కానీ యాజ్ అ బాయ్ మనం లైఫ్ లాంగ్ వర్క్ చేయాల్సిందే. మనం మన కోసమన్నా వర్క్ చేయాలి, మనం వేరే వాళ్ళ కంపెనీలో వేరే వాళ్ళ కోసమన్నా వర్క్ చేయాలి, కానీ చేయాలి. సో అదేదో చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం మంచిగా స్టార్ట్ చేద్దాం, ఒక రూట్ పట్టుకుందాం, మంచిగా వెళ్తే ఆబ్వియస్లీ మీరు కూడా లక్కీ అవుతారు.